ఏదైనా ఒక కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకోండి, ఒక 2-3 రోజుల ముందో మహా అయితే ఒక వారం 10 రోజుల ముందు బుక్ చేసుకుంటాం. కానీ క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా ద ఒడిస్సీకి ఐమాక్స్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ సంవత్సరం ముందే హౌస్ఫుల్ అయిపోయినాయి. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక సినిమా షూటింగ్ కూడా అవ్వకముందే మూవీకి 1 year ముందే అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, అందులోనూ ఆడియన్స్ కూడా ఎగబడి మరి ఆ టికెట్స్ కొనుక్కోవడం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదేమో అనిపించింది. సో ఈ సినిమా గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కొత్తగా హైప్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. అయితే అసలు ఈ ఒడిస్సీ అంటే ఏంటి, దీని కథ ఏంటి, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ ఇలా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన నోలన్ ఇప్పుడు ఈ పాత పురాతనమైన గ్రీక్ పౌరాణికాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, అసలు క్రిస్టోఫర్ నోలన్ ఈ స్టోరీతో ఏం చేయబోతున్నాడు, ఇదంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా మన చిన్నప్పుడు స్కూల్లో నాన్ డీటెయిల్డ్ బుక్లో ట్రోజన్ వార్ అని చెప్పి ఒక స్టోరీ ఉండేది. ఇప్పుడు ఈ ఒడిసియస్ కథ దానికి సీక్వెల్ అని చెప్పొచ్చు. సో గ్రీక్ మైథాలజీ స్టోరీ కాబట్టి ఈ ఒడిసియస్ అనే సినిమా చూసే ముందు ఆ క్యారెక్టర్లు, కాంటెక్స్ట్, బ్యాక్ స్టోరీ ఇవన్నీ తెలిస్తే కనుక మూవీ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. సో మూవీ లవర్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఈ స్టోరీలో మెయిన్ థీమ్ ఏంటి, క్యారెక్టర్లు ఏంటి మాట్లాడుకుందాం. సరే, కాసేపు ఈ గ్రీక్ మైథాలజీ అని రాజులు, రాజ్యాలు, దేవుళ్ళు, మాన్స్టర్లు ఇవన్నీ మర్చిపోయి కోర్ లెవెల్లో కథ ఏంటో చూసుకుంటే, బేసిక్గా ది ఒడిస్సీ అనేది ఒడిసియస్ అనేటువంటి ఒక రాజు కథ. ఇథాకా అనే రాజ్యానికి ఈయన రాజు. ఇతను ఒక 10 సంవత్సరాల పాటు యుద్ధం చేసి గెలిచిన తర్వాత బాగా అలిసిపోయి తన ఫ్యామిలీని కలవడానికి ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. అయితే ఆ జర్నీలో సముద్రంలో తప్పిపోతాడు, చాలా కష్టాలు ఎదుర్కొంటాడు. ఇంకో పక్కేమో తన భార్య, కొడుకు వీళ్ళిద్దరూ కూడా కష్టాలు పడుతూ ఉంటారు. ఒడిసియస్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ ఒడిసియస్ వైఫ్ పేరు పెనోలపి, కొడుకు పేరేమో టెలిమాకస్. ఇప్పుడు నోలన్ తీయబోయే సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఒడిసియస్ని మ్యాట్ డేమన్ ప్లే చేస్తున్నాడు. వైఫ్ పెనోలపిగా యాన్ హాత్వే అండ్ కొడుకు టెలిమాకస్గా టామ్ హాలండ్ యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఈ కథలో దేవుళ్ళు, దేవతలు, వింత వింత జీవులు, రకరకాల రాక్షసులు ఇలా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇందులో ఎథీనా అనేది గాడెస్ ఆఫ్ విజ్డమ్. ఈమె ఒడిసియస్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సినిమాలో ఈ క్యారెక్టర్ని జెండేయా ప్లే చేస్తుంది. నెక్స్ట్ క్యాలిప్సో, ఈమె బేసిక్గా ఒక అప్సరస అండ్ దేవత. ఒడిసియస్ని చూసి స్టార్టింగ్లో ఇష్టపడి 7 సంవత్సరాల పాటు తన దగ్గరే బంధించుకుంటుంది. నెక్స్ట్ సర్సీ, ఈమె ఒక మంత్రగత్తె విచ్. ఒడిసియస్తో పాటు వచ్చినటువంటి సైనికుల్ని పందుల్లాగా మార్చేస్తుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఒడిసియస్ మూవీలో చార్లీస్ థెరాన్ ఈ క్యారెక్టర్ని ప్లే చేయొచ్చు. ఇక నెక్స్ట్ పాలిఫీమస్, ఇతను ఒక ఒంటి కన్ను రాక్షసుడు. ఒక గుహలో ఉంటాడు. ఒడిసియస్తో పాటు వచ్చినటువంటి సైనికుల్ని తినడానికి అటాక్ చేస్తాడు. సో ఒడిసియస్ ఈ మాన్స్టర్ని మోసం చేసి కంట్లో పొడిచి తప్పించుకుంటాడు. ఇక ఈ ఒంటికన్ను మాన్స్టర్ ఫాదర్ పేరు పొసైడాన్. ఈయన సముద్రానికి దేవుడు. ఇందాక ఒడిసియస్ పాలిఫీమస్ కన్ను పొడిచాడని చెప్పాను కదా. సో తన కొడుకుని గాయపరిచినందుకు గాను పొసైడాన్ హీరో ఒడిసియస్ని టార్గెట్ చేస్తాడు, సముద్రంలో అటాక్ చేస్తాడు. నెక్స్ట్ దేవుళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఏఓలస్ అంటే గాలి దేవుడు. తర్వాత హీలియస్ అంటే సూర్యదేవుడు. నెక్స్ట్ జ్యూస్, ఈయన ఆకాశానికి దేవుడు, అలాగే అందరు దేవుళ్ళకి లీడర్ కూడా. వీళ్ళే కాకుండా ఒడిసియస్ కొడుకు టెలిమాకస్కి హెల్ప్ చేసేటువంటి కొన్ని మంచి క్యారెక్టర్లు ఉంటాయి. అగమెమ్నన్ అనే రాజు, అలాగే నెస్టర్, మెనిలాస్, హెలెన్ ఇలా కొన్ని పాజిటివ్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన పురాణాల్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే గ్రీక్ మైథాలజీలో కూడా పాజిటివ్, నెగిటివ్, గ్రే షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నీ ఉంటాయి. చందమామ కథలాగా ఒక మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బేసిక్గా ఈ ఒడిస్సీ అనేది 12,000 లైన్లు ఉండేటువంటి ఒక పెద్ద పోయం. దీన్ని హోమర్ అనే ఒక గ్రీక్ రైటర్ రాశాడని చెప్తారు. దానికి కూడా ఎగ్జాక్ట్ ప్రూఫ్లు అయితే లేవు. సరే, అసలు ఈ కథ ఇన్ని వేల సంవత్సరాలుగా ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి ఎలా ట్రావెల్ అయింది, అసలు ఎందుకు జనానికి కనెక్ట్ అయింది అంటే కనుక మెయిన్ రీజన్ కథలో ఉన్నటువంటి యూనివర్సల్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్ థీమ్స్. అవేంటో చూద్దాం. నెంబర్ 1 ఫైట్ ఫర్ సర్వైవల్. నెంబర్ 2 ఫ్యామిలీ అండ్ హోమ్. నెంబర్ 3 ట్రామా అండ్ ట్రాన్స్ఫర్మేషన్. అఫ్ కోర్స్ అంత పెద్ద పుస్తకం అండ్ ఎపిక్ లెవెల్ మైథాలజీ స్టోరీ. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఎమోషన్స్, డిఫరెంట్ థీమ్స్ కూడా ఉండొచ్చు. కానీ మెయిన్గా ఈ 3 ఎమోషన్సే ఒడిస్సీ కథకి హైలైట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ మనం సినిమా చూసేటప్పుడు కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే కనుక కథకి ఫాస్ట్గా కనెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఒడిస్సీ అనే కథని ఎక్కువ స్పాయిలర్స్ లేకుండా సింప్లిఫై చేసి చెప్తాను. ఇక్కడ మరీ పర్టికులర్గా స్పాయిలర్స్ అని ఎందుకన్నానంటే, జనరల్గా ఒక సినిమా చూసే ముందు స్టోరీలో ఏముంటుందో ముందే తెలిసిపోతే ఆ మజా తగ్గిపోద్ది, నిజమే. కానీ ఇక్కడ ఈ ఒడిస్సీ సినిమాలో ఆ కేసు పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే ఇదంతా మైథాలజీ కాబట్టి ఆ పేర్లు, క్యారెక్టర్ల బ్యాక్ డ్రాప్, యాక్షను ఇవన్నీ కూడా ముందే అలవాటైతే ఆ గ్రీక్ మైథలాజికల్ మ్యాజిక్ ఏంటో కూడా మనకి అర్థం అవుద్ది.
ఒకసారి మీరే ఆలోచించండి. మన మైథాలజీ గురించి అయితే మనందరికీ చిన్నప్పటి నుండి తెలుసు. సో కల్కి, కార్తికేయ, రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహ, ఇలాంటి సినిమాలన్నిటికీ ఇన్స్టెంట్గా హోల్ హార్టెడ్గా మనం కనెక్ట్ అయిపోతాం. కానీ గ్రీక్ మైథాలజీతో మనకి పెద్దగా కనెక్షన్ అనేది ఉండదు. అసలు ఆ పేర్లు కూడా కొన్ని పలకడానికి చాలా కష్టంగా ఉంటాయి. My name is Maximus Decimus Meridius. సో చిన్న చిన్న స్పాయిలర్స్ ఉన్నా కానీ సింప్లిఫై చేసినటువంటి ఒడిస్సీ కథ చెప్తాను, ఒకసారి వినండి. బేసిక్గా గ్రీక్ మైథాలజీలో జీనియా అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్లేస్కి కొత్తగా ఎవరైనా గెస్ట్గా వచ్చినప్పుడు ఆల్రెడీ ఆ ప్లేస్లో ఉన్నటువంటి హోస్ట్లు వచ్చిన వాళ్ళకి మంచి ఆతిథ్యాన్ని ఇవ్వాలి, హాస్పిటాలిటీ చూపించాలి. ఇక్కడ గెస్ట్లకి హోస్ట్లకి ఇద్దరికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే వచ్చినటువంటి గెస్ట్లని ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు అని అడగకుండా వచ్చిన వాళ్ళకి ఫుడ్, షెల్టర్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ కూడా ఇవ్వాలి. ఇదంతా హోస్టల్ రెస్పాన్సిబిలిటీ. ఇకపోతే వచ్చినటువంటి గెస్ట్లు అయితే మర్యాదగా వచ్చిన పని చేసుకుని ఎక్కువ రోజులు ఉండకుండా బర్డెన్ అవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. సో ఇలా గెస్టులకి హోస్టల్కి మధ్య ఉన్నటువంటి ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ని, హెల్ప్ని ఎవరైనా బ్రేక్ చేస్తే కనుక గ్రీక్ దేవుళ్ళకి కోపం వస్తుంది. అంతేకాదు శాపాలు తగులుతాయి, కష్టాలు కూడా వస్తాయి. సో ఈ కథలో ఒడిసియస్కి వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా మ్యాక్సిమం ఈ జీనియా అనేటువంటి రూల్ని బ్రేక్ చేయడం వల్ల, అలాగే అతి తెలివి చూపించి సెల్ఫిష్గా బిహేవ్ చేయడం వల్ల వస్తాయి. అఫ్కోర్స్ తన ఓన్ సర్వైవల్ కోసం ఈ ఒడిసియస్ అనే క్యారెక్టర్ ఎంత దూరమైన వెళ్తాడు. సో తెలిసో తెలియకో కొన్నిసార్లు హోస్టులకి, దేవుళ్ళకి కోపాన్ని తెప్పిస్తాడు. సో ఇదంతా కూడా కథలో ఇంటర్నల్గా ఉండేటువంటి పాయింట్, దీన్ని అర్థం చేసుకోండి. సరే, ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ట్రోజన్ వార్ అయిపోయిన తర్వాత మన హీరో ఒడిసియస్ కొంతమంది సోల్జర్స్తో కలిసి తన సొంతిల్లు ఇథాకా రాజ్యానికి బయలుదేరతాడు. ఇంకో పక్క ఇథాకా రాజ్యంలో ఒడిసియస్ వైఫ్ పెనలపీని పెళ్లి చేసుకుని ఇథాకాని స్వాధీనం చేసుకోవడానికి కొంతమంది బ్యాచిలర్స్ ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళని సోటర్స్ అని పిలుస్తారు. ఇక ఒడిసియస్ కొడుకు టెలిమాకస్ ఏమో చిన్న కుర్రోళ్ళ ఉంటాడు. వాళ్ళ అమ్మను కాపాడుకుంటూ ఇంకో పక్క ఫాదర్ ఒడిసియస్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇతనికి గాడెస్ ఎథీనా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఒడిసియస్ని ఇష్టపడి క్యాలిప్సో అనే దేవత 7 సంవత్సరాల పాటు తన దగ్గర బంధిస్తుంది. నీకు చావు లేకుండా చేస్తాను, నాతో పాటే ఉండిపో అని చెప్పి ఈ దేవత ఒడిసియస్కి ఆఫర్ ఇస్తుంది. కానీ ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళిపోవాలి, వైఫ్ని కొడుకుని కలవాలి అని చెప్పి ఒడిసియస్ తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. జూయిస్ అనే గాడ్ హెల్ప్ చేయడంతో అక్కడి నుండి బయటపడతాడు. ఒక చిన్న బోట్ వేసుకుని సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది తెలుసుకోవాలి. అదేంటంటే పొసైడాన్ అనే సముద్రపు దేవుడు ఒడిసియస్ని టార్గెట్ చేసి పెద్ద పెద్ద వేవ్స్ని, స్టార్మ్స్ని క్రియేట్ చేసి ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే అంతకు ముందే ఒడిసియస్ పొసైడాన్ కొడుకు ఒంటి కన్ను రాక్షసుడు అయినటువంటి పాలిఫీమస్ కన్ను పోగొట్టి ఇతన్ని గుడ్డోని చేస్తాడు. సో కొడుకుని కొట్టినందుకు గాను సముద్రపు దేవుడు పొసైడాన్ ఒడిసియస్ని అటాక్ చేస్తాడు. కానీ వేరే గాడ్స్ హెల్ప్ తీసుకుని ఒడిసియస్ ఆ స్టార్మ్ నుండి తప్పించుకుంటాడు. ఇలా ఈ మొత్తం జర్నీలో ఒడిసియస్ చాలా రకాల కష్టాలు ఎదుర్కొంటాడు. సపోజ్ తనతో పాటు వచ్చినటువంటి సైనికులు ఒక ఐలాండ్లో లోటస్ ఫ్లవర్స్ తిని ఆ మత్తులో పడి అక్కడే ఉండిపోతారు. అలాగే ఒంటి కన్ను రాక్షసుడు పాలిఫీమస్ అటాక్ చేస్తాడు. నెక్స్ట్ సర్సి అని చెప్పి ఒక మంత్రగత్తె ఈ ఒడిసియస్ సైనికుల్ని పందుల్లాగా మార్చేస్తుంది. నెక్స్ట్ ఒడిసియస్ ఏమో తన ఇంటికి వెళ్ళడానికి దారి కనుక్కుందామని చెప్పి చనిపోయిన వాళ్ళని కలవడానికి పాతాళానికి కూడా వెళ్తాడు. అక్కడ కొన్ని గోస్ట్లను కూడా కలుస్తాడు. అలాగే సైరన్స్ అని చెప్పి కొంతమంది దేవకన్యలు ఒడిసియస్ని టార్గెట్ చేస్తారు. ఏవో తంటాలు పడి వీళ్ళ టెంప్టేషన్ నుండి తప్పించుకుంటాడు. అలాగే గాలిదేవుడు, సముద్రపు దేవుడు, మెరుపుల దేవుడు అందరికీ ఏదో ఒక పాయింట్లో కోపం వస్తుంది, అటాక్ చేస్తారు. అంతేకాదు స్కైలా, చారిబ్డీస్ అని చెప్పి కొన్ని మాన్స్టర్లు కూడా ఒడిసియస్ మీద అటాక్ చేస్తాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒడిసియస్ అనేవాడు 10 సంవత్సరాల పాటు చాలా రకాల ఛాలెంజెస్ ఎదుర్కొని చివరికి దారి కనుక్కుని తన రాజ్యానికి చేరుకుంటాడు. ఫైనల్గా క్లైమాక్స్ ఏంటంటే ఒడిసియస్ ఇథాకా రాజ్యానికి చేరుకుని ఒక అడుక్కునేవాడు గెటప్ వేసుకుంటాడు. అలాగే తన రాజ్యాన్ని, వైఫ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నటువంటి సోటర్స్ని చంపేస్తాడు. ఇక్కడ కూడా ఒడిసియస్ తన తెలివితేటల్ని, పట్టుదలని ప్రదర్శించి తన వైఫ్ని, కొడుకుని కాపాడుకుంటాడు. సో ఫైనల్గా తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఇది మెయిన్గా ద ఒడిస్సీ కథ. నిజానికి ఇలాంటి గ్రీక్ మైథాలజీ బేస్డ్ సినిమాలు ఇంతకు ముందు కూడా హాలీవుడ్లో చాలా వచ్చినాయి. యాక్చువల్గా 2004లో వచ్చిన ట్రాయ్ అనే సినిమాని నోలన్నే డైరెక్ట్ చేయాల్సింది, కానీ బ్యాట్మెన్ బిగిన్స్ అనే సినిమా వల్ల కుదరలేదు. ఈ గ్రీక్ మైథాలజీని డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్ డిఫరెంట్ వేస్లో అడాప్ట్ చేశారు. అంటే 300 ట్రాయ్ లాంటి సినిమాలు తీసుకుంటే రియలిస్టిక్గా యాక్షన్ మూవీస్లో ఉంటాయి. ఇంకో పక్క గాడ్స్ని, మాన్స్టర్స్ని పెట్టి క్లాష్ ఆఫ్ ద టైటన్స్, ఇమ్మోర్టల్స్ ఇలాంటి సినిమాలు కంప్లీట్ ఫ్యాంటసీలాగా కూడా తీశారు. అంతెందుకు ద రిటర్న్ అని చెప్పి ఒడిస్సీని బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ కూడా ఒక ఆర్ట్ హౌస్ సినిమా రిలీజ్ అయింది. అలాగే ఓ బ్రదర్ వేర్ ఆర్ట్ దో అని చెప్పి
కోయిన్ బ్రదర్స్ మూవీ కూడా ఒకటి ఉంది, అందులో కూడా ఒడిస్సీ నుండి చాలా పాయింట్స్ ఉంటాయి. సరే ఇదంతా ఓకే, ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, అసలు నోలన్ ఈ కథను ఎందుకు ఎంచుకున్నాడు అని. దానికి ఆన్సర్ తెలియాలంటే మనం నోలన్ మావల్ సినిమాల్లో కామన్గా కనిపించే పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. అవేంటంటే టైంని కూడా ఒక క్యారెక్టర్లా ట్రీట్ చేస్తాడు, రియాలిటీని అర్థం చేసుకునే పర్సెప్షన్ మారుతూ ఉంటుంది, మొరాలిటీలో అంటే ఏది మంచి ఏది చెడు అనే పాయింట్లో క్యారెక్టర్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. అలానే ఎమోషన్స్ని ఎపిక్ లెవెల్ విజువల్స్తో సౌండ్తో కన్వే చేస్తాడు. అండ్ అందరికీ తెలిసిందే కుదిరినప్పుడల్లా కూడా నేరేషన్ని నాన్ లీనియర్గా ప్లాన్ చేస్తాడు. సో ఒక రకంగా చూస్తే ఈ పాయింట్స్ అన్నీ ఒడిస్సీ కథలో కూడా ఉన్నాయి. నిజానికి నోలన్ ఈ గ్రీక్ మైథాలజీ కథని ట్రాయ్ సినిమాలాగా రియలిస్టిక్గా గ్రౌండెడ్గా తీస్తాడా, లేకపోతే మాన్స్టర్లు దేవుళ్ళు వీళ్ళందరినీ పెట్టి ఒక ఫ్యాంటసీ జోన్లోకి వెళ్తాడా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఎలా తీసినా సరే నోలన్ సినిమా అంటే ఒక ఎపిక్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. మొన్న రోజు నేను సూపర్ మ్యాన్ సినిమా చూసినప్పుడు థియేటర్లో ఒడిస్సీకి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ చూశాను. అది చూశాక నాకైతే క్రిస్టఫర్ నోలన్ ఈ ఒడిస్సీ కథని ఒక ఎగ్జిస్టెన్షియల్ హ్యూమన్ డ్రామాలాగా డీల్ చేసాడేమో అనిపించింది. యాజ్ యూజువల్గా అందులో విజువల్స్ అయితే నిజంగా అదిరిపోయినాయి. అన్నిటికంటే ఎక్సైటింగ్ ఏంటంటే నోలన్ కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా. అలాగని చెప్పి కంప్యూటర్ గ్రాఫిక్స్, ఆ ఎక్స్ట్రావగెన్సా అలాంటివేమీ కనిపించలేదు. మోస్ట్లీ ప్రాక్టికల్గా రియల్గా ఆ పురాతన గ్రీక్ ఎపిక్ అనే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చారనిపించింది. సో మూవీ లవర్స్, ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ స్టోరీ, థీమ్స్, క్యారెక్టర్లు నిజంగా వీటన్నిటిలో నెక్స్ట్ ఇయర్ రాబోయే సినిమాలో ఎన్ని ఉంటాయో నాకు కూడా తెలియదు. బట్ ఆల్వేస్ వి ట్రస్ట్ నోలన్. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం అనే నమ్మకం అయితే ఉంది. ఈ ఒడిస్సీ కథ నోలన్ స్టైల్లో ఎలా ఉండబోతుందో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.